తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ షావుకారు జానకి గారు వెళ్ళిపోయారు 94 ఏళ్ల వయసులో. 2023 ఆమె ఆఖరి సినిమా సార్. 73 సంవత్సరాలు సినిమాల్లో నటించడం అనేది చాలా అరుదైన విషయం. ఎక్కడో ఏదో ఒక చోట అయిపోతారు, రిటైర్డ్ అయిపోతారు. కానీ షావుకారు జానకి గారి గురించి మీరు కొంచెం చెప్పండి సార్. మీరు సీనియర్ డైరెక్టర్. ఎప్పుడు ఆగిపోయారండి యాక్చువల్గా చెప్పాలంటే. ఆవిడ ఎప్పుడు తనకి ఇష్టమైన సినిమాలు చేయటం మొదలెట్టి చాలా కాలం. ఇప్పుడు మా ధర్మదాత టైంకే సినిమాలు ఆవిడ మానేశారు సార్. అప్పుడు ధర్మదాతలో వేషం అంటే మంచి వేషం అని చేశారు. తర్వాత నాగేశ్వర గారి సినిమా అన్నా చెల్లెలు అనుకుంటా, అక్క చెల్లెలు పాండవులు ఆ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ నచ్చితే చేసేవారు తప్ప సార్ కాదు. సో ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయినాక టోటల్గా మానేశారు అనుకున్నాం. బట్ అప్పుడప్పుడు తనకి ఇష్టమైన సినిమా ఏదైనా ఉంటే చేసేవారు. నా కథ వెళ్ళి బలవంతం చేసి ఆ కథ నచ్చితే ఆవిడకి చేసేవారు. వాడు మొదటి నుంచి కూడా ప్రిన్సిపల్గా ఉండేవారు. సో ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి అసలు ఆడవాళ్ళు రావటం అనేది ఇబ్బందికరమైన అనుకున్న రోజుల్లో బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి ఆవిడ వచ్చి ఆవిడ చేయటం, తర్వాత ఆవిడ సిస్టర్ కృష్ణకుమారి గారు కూడా వచ్చి చేయటం అంటే చాలా గొప్ప ఇది ఆలోచన. ఆ తర్వాత ఫ్యామిలీ పెళ్ళి అయిపోయినాక విడిపోయి సింగిల్ మదర్గా ఆవిడ పిల్లల్ని పోషిస్తూ ఆవిడ సినిమాలు చేయటం. సో ఆవిడ ఒక ఏమంటారు దాన్ని, పట్టుదల. ఆవిడ పట్టుదలగా నిలబడి తన ఫ్యామిలీని సరిదిద్దుకుంటూ సినిమాలు చేస్తూ, సినిమాలు ఆ రోజుల్లో సినిమాలు ఇంకా భయంకరంగా ఉండే, ఈ రోజులు కాదు. ఆడవాళ్ళ పరిస్థితి ఆ రోజుల్లోనే ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ఫ్యామిలీని పెంచుకుంటూ సింగిల్ మదర్గా ఉంటూ ఇన్ని చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు హర్. ప్లస్ డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ అంటే అంత డిసిప్లిన్. మాకు ఒకటే సినిమా చేశారు రోజులు మారే. అప్పుడు నేను చిన్నవాడిని, నాన్నగారు ఆ సినిమా రోజులు మారేలా చేశారు ఆవిడ. మన సినిమా వచ్చేటప్పటికి ధర్మదాతలో చేశారు. చాలా చిన్న గెస్ట్ ఆర్టిస్టే, చాలా చిన్న రెమ్యునరేషన్. ఆవిడ వస్తే ఆవిడ మామూలుగా ఇక్కడ 5 స్టార్ హోటల్ కావాలి. అప్పుడు రిడ్జ్ హోటల్ ఒకటే 5 స్టార్ హోటల్, వేరేది లేదు. తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. పెడితే ఫైనల్గా అయిపోయి నాకు బిల్ కడతానికి వెళ్తాం కదా, మీరు కట్టొద్దు నేనే కట్టాలి. ఆవిడే కట్టారు. గ్రేట్ సార్. ఆవిడే కట్టారు బిల్. అవి ఎప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ కూడా ఆమె క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళు అంట కదా. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కుదరదు కదా, ఇక్కడ వస్తే కుదరదు కదా. సో వాట్ ఎవర్ ఆ హోటల్ బిల్లు మొత్తం ఆవిడే కట్టారు. ఆ రోజుల్లో 5 స్టార్ హోటల్ బిల్ అంటే దానికి ఆవిడ సగం రెమ్యునరేషన్ దానికి పోయి ఉంటుంది. ఆ క్యారెక్టర్ నచ్చింది, పెద్ద డబ్బులు కూడా తెచ్చుకొని చేసింది కాదు. సో అలా ప్రిన్సిపల్గా ఉండేవారు. అలాగే ఆవిడకి నచ్చిన సినిమాలే చేసేవారు. నచ్చిన సినిమా చేయటం అనే సమస్య లేదు. ఏది పడితే చేద్దాం అనుకునే ఆలోచన లేదు. మొదట్లోనే చేశారేమో పెద్దగా తెలియదు, కానీ అప్పుడు కూడా పెద్దగా అట్లా చేయలేదు సార్. ఆమె ఎప్పుడు అట్లా చేసిన గుర్తు చేయలేదు. ఎప్పుడు మంచి సినిమాలే చేశారు ఆవిడ. ప్లస్ ఆవిడ పద్ధతులు, ఆవిడ మర్యాద గ్రేట్. ఆవిడ అంటే ఆవిడ దగ్గర చాలా నేర్చుకోవాల్సినవి, చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మనం నాకు పెద్దగా పరిచయం లేదు. కృష్ణకుమార్ గారు కొంచెం 2 సినిమాలు చేశారు కాబట్టి కొంచెం తెలుసు, కానీ ఈవిడితో మామూలుగా నమస్కారం అంటే నమస్కారం వరకు నాకు పరిచయం. బట్ జనరల్గా చూస్తూ ఉంటాం కదా, ఇవన్నీ చూస్తే మాత్రం 50s, ఎర్లీ 50, లేట్ 50s, 60sలో ఆవిడ అలా సర్వైవ్ అయిందంటే. వేసిన తక్కువ పాత్రలైనా అన్ని గుర్తుండిపోయేవి వేశారు సార్. ఆమె కన్యాశుల్కంలో బుచ్చమ్మ ఆమె కాకుండా వేరే వాళ్ళు ఊహించలేము. ఆ అమాయకత్వం, ప్రాక్టికల్గా ఆ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్, మంచి మనసుల్లో కళ్ళు లేకుండా ఎంత గొప్ప పాట అది. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఆవిడ అన్ని క్యారెక్టర్స్ అటువంటివి చేశారు. ఎత్తుకుని చేసేవారు. బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ చేశారు. చేసి అంటే ఒక భానుమతి గారి తర్వాత
హీరోయిన్కి ఒక రెస్పెక్ట్ అంటే జానకి గారికి కమాండింగ్గా ఉండే అంత ఇది. అంటే ఆ రోజుల్లో సింగిల్ మదర్గా ఉండి ఆమె తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎలా సార్ అది ఎలా సాధ్యం అది? ఇప్పుడు కూడా కష్టంగా ఉంది ఈ రోజుల్లో విల్ కూడా. పవర్ అండి, ఆవిడకున్న విల్ పవర్. ఆవిడ విల్ పవర్తో ఇవాళ దాకా బతికారు. అసలు ఎవరు సపోర్ట్ లేకుండా, ఫ్యామిలీ కూడా పెద్దగా ఉన్నట్లు ఆ పిల్లలు ఉన్నా కానీ ఏదో ఉంది కానీ ఆవిడ ఒంటరిగా అక్కడ ఉంటూ హ్యాపీగా గడిపేశారండి. 94 ఇయర్స్ అంటే చిన్న విషయమే. నాకు తెలిసి 40-50 ఏళ్ళ నుంచి ఆవిడ అట్లాగే ఉంటున్నారు. పెద్దగా ఫేస్లో కూడా ముసలితనం రాలేదు సార్ ఆమె. రాలేదు అంటే ఆవిడకి ఎందుకు రాలేదంటే ఆవిడలో ఒక సెల్ఫ్ ఇది ఉండిపోయింది. మనం ఎంతసేపు ఏంటి ఇట్లా అయిపోయామేంటి, ఇది అయిపోయింది ఏంటి అని ఆలోచి ఏడు మొహాలు వేసుకుని కూర్చోవటం కాకుండా ఐఎమ్ దిస్, నేను ఇట్లాగే ఉంటాను, ఇలాగే ఉంటాను ఇలాగే ఉన్నాను అనే మనిషికి ఎప్పుడైతే ఒక ఇది వస్తుందో, ఆలోచన వస్తుందో, అప్పుడు ఎవరైనా అట్లాగే ఉంటారు. అంటే ఓ వ్యక్తిగా రోల్ మోడల్ వ్యక్తిగా రోల్ మోడల్. వయసుతో పాటు మనకు వచ్చే వృద్ధాప్యం వేరు. అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటివి ఉంటాయి కానీ మీకు ఫేస్లోను బాడీలోను తెలుస్తుంది వృద్ధాప్యం కొంతమందికి. అది ఈ బాధలు పడి ఏడు మొహాలు వేసుకు తిరిగే వాళ్ళకి అది ఎక్కువ కనపడుతుంది. ఆవిడకి అది ఎప్పుడు లేదు. ఆవిడ బిందాస్. కృష్ణకుమార్ గారితో కూడా చాలా ఏళ్ళు కలిసే ఉన్నారు కదా సార్, అక్క చెల్లెలు వాళ్ళు. బెంగళూరు ఎస్టేట్లో ఈమె కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు. మీరు అంటే మీ నాన్నగారు రోజులు మారేలో చేశారు, ధర్మదాత చేశారు. ఆ తర్వాత మీకు ఎక్కడ ఆమె పెద్దగా అంటే ఇక్కడ మన 100 years 75 years అప్పుడు తెలుగు సినిమా అప్పుడు కలిశారు. చాలా రోజుల తర్వాత కృష్ణకుమార్ గారు ఆవిడ ఇద్దరు కలిసి వచ్చారు అప్పుడు. సో అప్పుడు కొంచెం పిచ్చేపాటి మాట్లాడుకున్నాం ఇద్దరితోనూ. పాత మాట్లాడు ఆవిడ తక్కువే. కృష్ణకుమార్ గారు కొంచెం బాగా పరిచయం కాబట్టి ఆవిడ 4 మాటలు ఎక్కువ మాట్లాడారు. ఆమెతో కొన్ని సినిమాలు చేశారు కదా సార్ నాన్నగారు. నాన్నగారు లక్షాధికారి ఉంది కదా, చాలా ఫేమస్. లక్షాధికారి, జమీందార్ 2 సినిమాలు. 2 ఉన్నాయి. కానీ బంగారు గాజులు కూడా ఆవిడే అనుకున్నాము. ఆవిడ అప్పటికి మానేస్తున్నాం, విజయ నిర్మల్ గారు వచ్చారు, మానేస్తున్నాం అన్నారు సినిమాలు చేయనని. అయితే సార్ ఆమె నో డౌట్ మంచి నటి, గొప్ప నటి. కానీ అంత నటికి ఒక పద్మశ్రీ అవార్డు రావడానికి ఎందుకు సార్ 90 ఏళ్ల వయసులో ఇచ్చారు ఆమెకి? అది కూడా తమిళనాడు కోటాలో. మనం ఆంధ్రప్రదేశ్లో కదా ఇవ్వాలి ఆమెకి. మన నటి కదా, కాకినాడలో పుట్టారు, తెలుగు సినిమాల్లోనే చేశారు, తెలుగుతోనే వచ్చారు. అంటే ఆవిడ రావటం వచ్చినా కానీ తమిళ్లో ఎక్కువ చేశారండి, కన్నడ కూడా చేశారు, తెలుగు తక్కువ సినిమాలు చేశారు. మేజర్గా తమిళ సినిమాలు ఎక్కువ చేశారు ఆవిడ. అట్లా అనుకుంటే మన వాళ్ళందరికీ తమిళ నుంచి వచ్చినాయండి. నాగేశ్వర రామారావు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఈయన ఇట్టోళ్ళలో తప్పిస్తే. సో బాలసుబ్రహ్మణ్యం గారు తమిళనాడు కోటాలో, సుశీల్ గారు అక్కడ ఆ కోటానే. అవునవును. సో ఎవరైనా అక్కడ కోటాలో వచ్చినండి, వాళ్ళు గుర్తించారు తప్ప మనం గుర్తించలేదు. అంటే మామూలుగా తమిళ వాళ్ళని ఒక అంటారు, వాళ్ళు చాలా రిజిడ్గా ఉంటారు, తమిళ వాళ్ళనే ప్రేమిస్తారు అని. కానీ వాళ్ళు తెలుగు వాళ్ళని విపరీతంగా ప్రేమించారు కదా సార్. వాళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు సార్. వాళ్ళకి ఎవరు చీఫ్ మినిస్టర్, మొదటి చీఫ్ మినిస్టర్ ఎంజిఆర్ మలయాళం అయినా, అవును, జయలలిత తెలుగు, కరుణానిధి తెలుగు. ఇంకెక్కడ వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని ప్రేమిస్తారు? వాళ్ళు మననే ఎక్కువ ప్రేమిస్తారు. మనం ఊరికి అనుకోవటమే, మనమే తప్పు అనుకుంటున్నాం. జానకి గారు ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో 2 మాటలు అన్నారు సార్. ఇప్పుడు పిల్లలు రిలేషన్స్ని పోగొట్టుకుంటున్నారు, మాతృత్వం అనేది ఒక వరము, దాన్ని భారంగా భావిస్తున్నారు, వీళ్ళు ఎటుపోతున్నారు అన్నట్టుగా ఒక మాట అన్నారు. దాన్ని అసలు వీళ్ళు ఎవరైనా ఆ మాటలను తీసుకుంటారా, కనీసం రిసీవ్ చేసుకుంటారా? అంటే మనం చెప్తే వినే పరిస్థితులు ఎవరు లేరండి. బట్ మనం బాధ, మనకు వయసుతో ఎక్స్పీరియన్స్తో వచ్చిన విషయాలు మన నలుగురితో పంచుకోవటం మనకు అవసరం సార్, ఒక వయసు వచ్చినాక. సో డెఫినెట్గా అది సీరియస్ ఇష్యూ, అది వాడు సమాజాన్ని పీడిస్తున్న ఇష్యూ అది. అది ఆవిడ చెప్పారు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, లేని లేదు. బట్ ఆవిడ బాధ్యత కాబట్టి ఆవిడ చెప్దాం అనుకున్నారు, చెప్పారు. చాలా విషయాలు బోల్డ్గా మాట్లాడారు సార్. ఆవిడ వోకల్గా అసలు ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు. మీరు చెప్పిన 5 స్టార్ హోటల్ బిల్లు అంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఎప్పుడు ప్రొడ్యూసర్లతో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టించలేదు వేస్ట్గా అన్నారు. నేను ఎక్స్పెక్ట్ మీరే ఉదాహరణ చెప్తారు. ఆ రోజుల్లో 5 స్టార్ హోటల్ బిల్లు కట్టారంటే ఏముంది? అంటే
తను కడుతున్నాను కదా అని చిన్న హోటల్లో ఉండలా. అదే నేను కట్టినా నేను నా స్టైల్ నాకు ఉండాల్సిందే. నేను ఉండే చోట ఉంటాను, నా బిల్డింగ్ కట్టుకుంటాను. నేను ఎక్కడికైనా ఉంటాను. నేను లెవెల్ తగ్గించుకొని నేను ఏమి చేయను. నాకు అదే కావాలి, నేను అక్కడే ఉంటాను, నేనే కట్టుకోండి, నీకెందుకు అది. అదే అదే సార్. సో ఆవిడ ఎప్పుడూ తగ్గలేదు. ఎప్పుడు ఆవిడ మార్కెట్ ఉందా లేదా అనవసరం ఆవిడకి. నా స్టైల్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది, నా ఖర్చులు నేను భరిస్తాను, నాకు ఇచ్చేది ఏదో ఇవ్వండి, మీరు పండి, నేను చేయాల్సింది చేసి పెడతాను. గొప్పగా నటించారు, గొప్పగా జీవించారు. గొప్పగా ఎక్కడ క్యారెక్టర్లో కూడా ఆమె నటించిన క్యారెక్టర్లో డౌన్ లేదు చూడండి, ఆమె ఒక ఉందా స్థాయి పాత్రలో వేశారు. సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ లైఫ్ అంటే ఆవిడదేనండి సార్. నాకు తెలిసిన, అంటే ఈ 60-70 ఏళ్ల చరిత్రలో. అంటే భానుమతి గారు వీళ్ళు చాలామంది చాలా బాగానే బతకలేదు అంటాం కదా. ఈవిడ రకరకాల సమస్యలు ఉన్నా కూడా ఆవిడ వాటిని ఎదుర్కొంటూ అద్భుతంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, తను బాధపడలేదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టలేదు. తను ఏమైనా బాధపడి ఉంటారు, కొన్ని విషయాలు పడకుండా ఉంటారు, మనిషి నాకు బాధలు ఉంటాయి, కానీ ఆ బాధల్ని ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుంటూ. ఆ రోజుల్లో లేడీస్ కదండి, ఈ రోజుల్లో లేడీస్ ఇప్పుడు వేరే ఎవరు ఏ సపోర్ట్ లేకుండా ఆవిడ చేసుకుంటూ రావటం అనేది ఈ రోజుల పిల్లలు నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలు చిన్న విషయాలకే సూసైడ్లు చేసుకోవడము, బ్రేకప్లు, మటలు చేస్తారు, మర్డర్లు చేస్తున్నారు. భయం వేస్తుంది ఇప్పుడు పిల్లలు చూస్తే. అది లేకుండా ఎంత సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొని చేసుకోవటం అనేది పురుషాధిక్య సమాజంలో ఉండి, అది కూడా ఇండస్ట్రీలో ఉండి ఆవిడ ఎవళ్ళకి తల వంచకుండా, ఎవళ్ళ మీద ఆధారపడకుండా, ఎవళ్ళ రికమెండేషన్లు లేకుండా, ఎవళ్ళ మెప్పు పొందడానికి ప్రయత్నం చేయకుండా, 4 ముఖ్యమంత్రులు తెలుసు అందరితో పనిచేసింది ఆవిడ, 4 ముఖ్యమంత్రులతో పనిచేసింది. సో ఇన్ని చేసిన ఆవిడ ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ అంత గౌరవంగానే వెళ్ళిపోయారు. ఆత్మకు నివాళి అర్పించాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.